కృష్ణ జై. వెదురు, అలాగే బలురక్కసి, ఉమ్మెత్త మొదలైనటువంటి విశేషమైనటువంటి వృక్షములతో కూడుకుని తపస్సుకి యోగ్యమైనటువంటి ప్రదేశమై ఉంటుంది. అంత గొప్ప చెట్లతో కూడుకున్నటువంటి ప్రదేశం ఇది. నరసింహుడు వచ్చి ఒక చోట కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ రూపాన్ని ఒక భూమిగా భావన చేస్తే అదే నైమిషారణ్యము అని వర్ణించారు. ఎందుచేత అంటే ఎక్కడైనా సరే నరసింహస్వామి కూర్చున్నారు అనేటప్పటికీ మొట్టమొదట చెప్పబడేటటువంటి విశేషణాలు రెండు. కరజ కేసరములు అంటారు. కేసరము అంటే పై శరీరం సింహంలా ఉంటుంది కాబట్టి పెద్ద జూలుతో ఉంటాడు. కరజ అంటే హిరణ్యకశిపుని సంహరించాలి కాబట్టి కర్ర అంటే చెయ్యి, జ అంటే పుట్టినవి, పెరుగుతూ ఉంటాయి, ఖండించేస్తే మళ్ళీ పుట్టి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి గోళ్ళు. కరజ కేసరములతో కూడుకున్నటువంటి నరసింహుడు వచ్చి కూర్చుంటే సాకారంగా ఆ రూపాన్ని దర్శనం చేయడం అనితర సాధ్యం. అదంత తేలిక విషయం కాదు. కానీ ఆయనే ఒక భూస్వరూపాన్ని పొందితే అదే నరసింహక్షేత్రం, అదే నైమిషారణ్యం. ఎందుచేత అంటే ఇక్కడ కరజములు కేసరములు ఉంటాయి, వృక్షస్వరూపంగా ఉంటాయి. ఏ విధంగా అంటే ఇక్కడ పొన్న చెట్లు, కానుగ చెట్లు చాలా విశేషంగా కనపడతాయి. ఆ రెండు చెట్లు ఉన్న కారణం చేత ఇది సాక్షాత్ నరసింహస్వరూపమై ఉంటుంది. కేవలము విష్ణు క్షేత్రంగా ప్రకాశించడం కాదు, ఇది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్థానమై ఉంటుంది. అందుకే జ్ఞానము కోరుకున్న వారందరూ కూడా నైమిషారణ్యంలోకి ప్రవేశిస్తారు. అందుకే శారదాన్వితమైనటువంటి బ్రహ్మ యొక్క సదనము అన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారి ఇల్లు అంటే గృహిణి గృహముచ్యతే, అక్కడ గృహిణి ఉండాలి. చతుర్ముఖ బ్రహ్మగారి గృహిణి శారద సరస్వతి, ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఏ రూపంతో ఉంటుంది అంటే ఏడాకుల అరటి చెట్టు రూపంలో ఉంటుందిట. ఏడాకుల అరటి చెట్ల రూపంలో ఈ నైమిషారణ్యం అంతటా కనపడుతుంది. ఎక్కడ అవి కనపడ్డాయో అక్కడ అది సరస్వతీ స్వరూపంగా ప్రకాశిస్తోంది అని. అందుచేతని ఇది బ్రహ్మసదనము అన్నారు. కాదు కాదు, ఇది అసలు యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళందరూ ఏ గాయత్రి మహామంత్రం 3 కాలముల యందు చేస్తారో, ఏ గాయత్రిని గానం చేస్తారో అటువంటి గాయత్రి యొక్క వైభవమంతా, ఆ గాయత్రి స్థానమంతా ఈ నైమిషారణ్యమే అన్నారు. ఎందుకని? చండ్ర చెట్టు రూపంలో ఉంటుంది ఇక్కడ అని. చండ్ర చెట్టు రూపంలో గాయత్రీ పరదేవత ఈ నైమిషారణ్యమంతటా విస్తరించి ఉంటుంది అని. కాబట్టి ఇది గాయత్రీ సదనము, శారదాన్వితమైనటువంటి బ్రహ్మసదనము. కాదు కాదు, ఇది సాంబ సదాశివుని యొక్క సభామంటపము అన్నారు. మీరు బాహ్యంలో అయితే ఒక్క సాంబ సదాశివుని యొక్క స్థానము అంటే కైలాసము అంటాం, నారాయణ స్థానము అంటే వైకుంఠము అంటాం, బ్రహ్మలోకము అంటే సత్యలోకము అంటాం. కానీ ఒక్క నైమిషారణ్యంలో వీళ్ళందరూ గృహిణులతో కలిసి ఉండడం కాదు, సభామంటపాలతో ఉంటారు, సభ తీరుస్తారు. కనుక వాళ్ళని సేవించాలనుకున్నటువంటి మహర్షులైనటువంటి వారందరూ కూడా నైమిషారణ్యానికి చేరుకుంటూ ఉంటారు. అందుకే ఇది సాంబ సదాశివుని యొక్క సభామంటపం. సాంబ సదాశివుడు అంబ సదాశివ, సాంబ సదాశివ శివ సభామంటపం కాదు, అంబ పార్వతీదేవితో కూడుకున్న సదాశివ, ఎప్పుడూ శుభములనిచ్చేటటువంటి పరమశివుని యొక్క ప్రాంగణం ఇది, సభామంటపం. అందుకే ఈ సభామంటపంలోకి ఎవరు చేరుతారు అంటే వహిని, వరుణ, సమీరణ, నంది, అలాగే కుబేర, గాలవ, శాండిల్య, శ్రీవల్లి, జటి, పటల మొదలైనటువంటి మహర్షులు ప్రమదగణములతోటి దేవతలతోటి కూడుకున్నటువంటి సభని తీరుస్తట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.